మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ ఫలితాన్ని అందుకోలేక వరుసగా పరాజయాలను ఎదుర్కోగా ఒకటి తర్వాత ఒకటి ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నప్పటికీ బజ్ మాత్రం భారీగానే ఉందని చెప్పవచ్చు. ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకునే విధంగా ఉండటం, సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 12.5 కోట్ల రేంజ్ బిజినెస్ ను మాత్రమే సొంతం చేసుకోవడంతో పాటుగా వరల్డ్ వైడ్ గా 900 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆన్లైన్ టికెట్ సేల్స్ 3 రోజుల ముందు నుండే మొదలైనప్పటికీ మజిలీ సినిమాతో పోల్చుకుంటే కొద్దిగా బస్ లోగానే ఉంది ఈ సినిమాకు. కానీ ఒక్కసారి మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా పుంజుకునే అవకాశాలు భారీగానే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తే ఓవరాల్ గా 20% to 25% వరకు బుకింగ్స్ ఇప్పటి వరకు జరిగినట్లు సమాచారం. రిలీజ్ మొదటి షో సమయానికి కౌంట్ 30% వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఎలక్షన్స్ టైం కూడా అయ్యి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 12వ రోజు నుండి సినిమా బాక్సాఫీస్ దగ్గర షోకు ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా దుమ్ము లేపే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమాకు కావాల్సినదల్లా పాజిటివ్ టాక్ మాత్రమే అవ్వడంతో సినిమా ఖచ్చితంగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే తొలి రోజు వసూళ్లలో దుమ్ము లేపే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక రిలీజ్ షో సమయానికి ఆ తర్వాత వచ్చే టాక్ తో సినిమా తొలి రోజు కలెక్షన్లలో గ్రోత్ కనిపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.